హరే కృష్ణ. ఇతిమాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయో అప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఈరోజు ఆ దేవదేవుడు కృష్ణచంద్రుడు రాధారమన్ మనకు అందిస్తున్నటువంటి సందేశము మానవుణ్ణి ముక్త పురుషుడిగా మార్చే కర్మలు అనేది మంచి జీవుణ్ణి అని పెట్టుకోవచ్చు. లేదంటే మానవుడు ముఖ్యంగా ఏంటంటే జీవులు ఎన్నో రకాలు ఉంటాయి, కానీ వేరే జీవులకు డైరెక్ట్ ముక్త పురుషులుగా మార్చే అవకాశం ఉండదు. కాబట్టి జనరల్ గా మనం మానవుడని పెడతా ఉంటాం. పురుషుడని ఇందాక ప్రభుజీ సందేహానికి చూద్దాం మనం. సో ఎందుకు ముక్త పురుషులు అని వాడుతారని ఓకే శ్రద్ధగా వినండి. తర్వాత నేనన్నా మీకు క్వశ్చన్ ఇస్తాను. తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिथाय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. తాత్పర్యం శ్రీ ప్రభుపాదులు రచించారు. నన్ను ప్రభావితం చేయు కర్మ మేదియును లేదు. నేను ఎట్టి కర్మ ఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యం ఎరిగిన వాడు కూడా కర్మ ఫలంచే బంధింపబడడు. సో ఇక్కడ ముక్త స్థితి, బద్ధ స్థితి అంటే కర్మ మనము త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మలు మనను వాటి ఫలాల ద్వారా బంధిస్తాయి మనం. సో సపోజ్ తమో గుణంలో కర్మ చేస్తే తమో గుణం మనకు తెలుసు, లేజినెస్, చాలా అలసత్వము. సో కేవలం ఇతరుల మీద డిపెండ్ హాయిగా జీవించాలనుకుంటారు. సో వాళ్ళ నాలెడ్జ్ కూడా బుద్ధి తక్కువ. తర్వాత వాళ్ళు ఏ పని చేయాలని ఉండదు, ఎవరి మాట వినడు. సో ఈ విధంగా అటువంటి ధోరణిలో వాళ్ళు సపోజ్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను, కర్మలు చేశారనుకోండి, అంటే మనము మన పిల్లలకు కూడా గైడ్ చేస్తూ ఉంటాం. నాన్న బాగా చదువుకుంటేనే పెద్ద జాబ్ వస్తుంది, మంచి సెటిల్ అవుతావు. ఎంతనే చెప్పని వాడి మనసు ఒప్పుకోవట్లేదు అనుకోండి, చదవడు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు. తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది? వాడి చదువు అనే కర్మ చాలా శ్రద్ధ తీసుకోకపోతే జాబ్ అనే ఫలము వస్తుందా? ఇద్దరు అన్న తమ్ముళ్ళు అయితే ఒకడు తల్లి తండ్రి చెప్పిన మాట చాలా శ్రద్ధ తీసుకొని, గురువులు చెప్పిన మాట శ్రద్ధ తీసుకొని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఇంకొకడు అటెండర్ అవుతాడు. అది కూడా కాంట్రాక్ట్ బేస్ అటెండర్ అవుతాడు. అది అన్నట్టు కర్మ తల్లి తండ్రి చెప్పిన మాటలను అనుసరించి బాగా చదువుకుంటే ఆ చదువు యొక్క ఫలము, అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ ప్రారంభ కర్మ అదంతా ఉంటది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. చదువుకు గైడ్ లైన్స్ ఎవరిచ్చారు? తల్లి తండ్రి గురువులు. వాళ్ళ మాటని గౌరవించి చదువుకున్నాడు, ఐఏఎస్ అయిపోయాడు. సేమ్ ఇద్దరికి అదే స్కూల్ అదే కాలేజ్, కానీ వీడికి శ్రద్ధ లేదు, ఫెయిల్ అయిపోతా వీళ్ళు అటెండర్, అది కూడా కాంట్రాక్ట్ బేస్ అటెండర్ అవుతాడు. సో భగవంతుడికి నన్ను ప్రభావితం చేయు కర్మ ఏదినో లేదు, నేను ఎట్టి కర్మ ఫలంలో వాంఛింపను. సో భగవంతుడు ఇదైతే ఐఏఎస్ చెప్పాము. ఎవరిదైనా సొంత కంపెనీ ఉందనుకోండి, ఆయనే యజమాని.
సో ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు. ఇవాళ రేపు అంతా ఆన్‌లైన్. ఇంట్లో కూర్చొని ఇంట్లోనే ఆఫీస్ ఉంటది. ఆయన ఇంట్లో కూడా సెక్రటరీ ఉంటాడు. ఇంట్లో నుంచి మొత్తం చూస్తా ఉంటాడు. సో అక్కడ సీసీ కెమెరాలుంటాయి. ఇంట్లో పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని చూస్తా ఉంటాడు. సో ఇక్కడ యజమానికి కంపెనీలో వెళ్లి ఏమన్నా అక్కడ ఒక ఆఫీస్‌లో కూర్చుండి సిస్టమ్ మీద గాని, లేకపోతే వీడొచ్చిండా, వాడొచ్చిండా, లేదా ఏమైనా సూపర్వైజ్ చేసేయాల్సిన అవసరం ఉంటదా? ఎక్కడిదక్కడ ఆయన పెట్టాడు. వాళ్ళు కేవలం ఆన్‌లైన్‌లో ఆయన చూసుకుంటా ఉంటాడు అంతే. కాబట్టి ఇది భగవంతుడి యొక్క భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక 2 ప్రపంచాలకు యజమాని భగవంతుడు, నియంత భగవంతుడు. కాబట్టి భగవంతుడు స్వయంగా చేసే కర్మ ఏమీ ఉండదు. ఇక కర్మనే లేనప్పుడు కర్మ ఫలాన్ని వాంఛించే ప్రసక్తి ఉండదు. ఈ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో ఎవరన్నా, వాళ్ళు కూడా కర్మ ఫలంచే బంధింపబడరు. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా ధనవంతుడు కంపెనీ ఓనర్ ఉన్నాడు. వాళ్ళ కొడుకు కూడా పెద్ద పని చేయాల్సిన అవసరం ఉండదు. ఉంటదా? ఆయన కూడా తండ్రి లాగానే తండ్రి అంటాడు, "అవసరం లేదు ఇగో ఇక్కడ ఆన్‌లైన్‌లో చూసుకో నాన్న." తండ్రి ఒక కంపెనీని జస్ట్ చూసుకుంటా ఉంటాడు. దాంట్లో వచ్చే ప్రాఫిట్‌ని భోగిస్తా ఉంటాడు తండ్రి. చాలా డబ్బుంది కాబట్టి కొడుకు కూడా ఒక కంపెనీ పెట్టిస్తాడు. "నాన్న నువ్వు కూడా ఏం పని చేయవలసిన అవసరం లేదు. జస్ట్ అందరూ పని చేస్తారు. మనము ఆ పని యొక్క ఫలాన్ని మనం జస్ట్ ఎంజాయ్ చేయడానికి మన ఎంజాయ్‌మెంట్‌కి వాళ్ళు పని చేస్తారు. మనం పని చేయవలసిన అవసరం లేదు." సో, ఇక్కడ కర్మ ఫలములచే బంధింపబడదు. ఈయనేమన్నా కంపెనీలో డ్యూటీ చేస్తూ వాళ్ళకేమైనా పనున్నప్పుడు లీవులు తీసుకోవటము, లేకుంటే ఆ కర్మ మంచి చెడు చేస్తే సపోజ్ ఎవడన్నా అపరాధం చేస్తే వాడిని డ్యూటీలోంచి తీసేయటము, వానికి పనిష్మెంట్ ఇవ్వటము అనేది ఆ కంపెనీలో మేనేజర్ గాని, లేకుంటే ఇంకెవరైనా చూసుకుంటా ఉంటారు. కంపెనీ ఓనర్ కాబట్టి నా కర్మ చేసే అవసరం ఉండదు. ఆ కర్మ ఫలం వల్ల బంధింపబడేది ఉండదు. ఈ విషయం అంటే ఎవరైతే మా తండ్రిది కంపెనీ అనుకున్నాడో ఆయన గూడా జస్ట్ తండ్రి మాట వింటే చాలు ఆయన. అదే కంపెనీలో పాపం వేరే వాళ్ళు జాబ్ చేస్తా ఉంటే వాళ్ళు వాళ్ళ హైరార్కీలో వాళ్ళ ఆఫీసర్స్ మాట వినాలా, పని చేయాలి. ఆ పని చేసినందుకు సాలరీ వస్తుంది. మనం గూడా ఇక్కడ ఎవరైతే నేను భగవంతుడి యొక్క బిడ్డను మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః, నేను భగవంతుడి అంశ అనుకున్నప్పుడు సో ఎప్పుడైతే భగవంతుడికి కర్మ చేయవలసిన అవసరం లేదు. తర్వాత అంటే ఇక్కడ కర్మ అంటే ప్రభుజీ మనం గూడా మరి కర్మ చేయవలసిన అవసరం లేదా అంటే, త్రిగుణాలకు అతీతుడు భగవంతుడు. త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మ భగవంతుడిని బంధించదు. భగవంతుడు చేయవలసిన అవసరం ఉండదు. అదే విధంగా ఇంకా త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మని చేయవలసిన అవసరం లేదన్నప్పుడు దాని ఫలంతో గూడా భగవంతుడికి సంబంధం లేదు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే నేను భగవంతుడి యొక్క సేవకుడిని లేదంటే భగవంతుడి పుత్రుడిని అనుకున్నప్పుడు మనం కూడా త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మ చేయవలసిన అవసరం లేదు. అటువంటి కర్మ ఫలాన్ని ఆశించడు. కాబట్టి ఇంకా కర్మ చెయ్యడు, కర్మ ఫలాన్ని ఆశించడు కాబట్టి కర్మ ఫలము అతన్ని బంధించదు. ఇది నెక్స్ట్ భాష్యం. రాజు తప్పు చేయడనియు లేక రాజ్యాంగ శాస్త్రములకు లోబడి ఉండడనియు పలికిడి భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాస్త్రములు ఎన్నో గలవు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తుకు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా నిలిచి ఉండును. ప్రకృతి వనరులపై ఆధిపత్యం వహింప వలెననడి ప్రవృత్తి చేత జీవులు వివిధ కామ్య కర్మ ఫలములచే బంధింపబడుతురు. ఉదాహరణకు ఒక సంస్థ ఎందలి కార్మికులు చేయు మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యులు కాగలరు. కానీ సంస్థ యొక్క యజమాని కాదు. అదేవిధంగా ఈ జగత్తునందు జీవులందరూ తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మలయందు నెలకొని ఉన్నారు. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయింపబడినవి కావు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు ఈ జగత్తునందరి కర్మల యందు నెలకొని మరణానంతరము స్వర్గలోక సుఖములను వాంఛింతును. భగవానుడు ఆత్మారాముడైనందున అతడెన్నడును అట్టి స్వర్గ సుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణ కలిగి ఉండడు. వాస్తవమునకు స్వర్గలోకపు దేవతలందరూ అతని చేత నియమింపబడునట్టి సేవకులే. సాధారణంగా కార్మికులు వాంఛించేటి తక్కువ రకపు సుఖమును యజమాని ఎన్నడును వాంఛింపడు.
కర్మలకు మరియు కర్మ ఫలములకు అతడు సర్వదా అతీతుడై ఉండును. ఉదాహరణకు భూమిపై ఉత్పన్నమగునట్టి వివిధ రకాల వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను, వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశము లేదు. సో ఇక్కడ మనకు చెప్తున్నారు, జనరల్ గా చాలా మంది మానవులు భగవంతుడి యొక్క వైకుంఠ గోలోక గురించి అంత జ్ఞానము లేక వాళ్ళు మాక్సిమం వాళ్ళ గోల్ అంతా కూడా స్వర్గము. ఎందుకు స్వర్గంలో మృత్యువు లేదు అనుకుంటారు. స్వర్గంలో హాయిగా ఇటువంటి కష్టం ఉండదు, సుఖాలను అనుభవించొచ్చు అనుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడైతే పెన్షన్స్ ఎక్కడ కూడా లేవు, మేబీ మిలిటరీలో ఒక దగ్గర ఉండొచ్చు, డిఫెన్స్ లో ముందు కాలము ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ వచ్చేది. ఆ జీవితం అంతా చాలా కష్టపడి పనిచేస్తే పెన్షన్ చక్కగా వచ్చేది. కష్టపడి పని చేయకుంటే పెన్షన్ రాదు అన్నట్టుగా, పెన్షన్ అప్పుడు ఇంకా కష్టపడేది ఏముండదు. కేవలం పెన్షన్ ని ఎంజాయ్ చేయాల. ఎప్పటి వరకు ఎంజాయ్ చేస్తాము పెన్షన్ ని? మనం మృత్యువు వరకు ఎంజాయ్ చేస్తాం. అదే విధంగా ఇప్పుడు మనము మానవ జన్మలో చాలా కష్టపడి మనము స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునే మన గోల్ ఉంటే, స్వర్గలోకానికి సంబంధించినటువంటి పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకంలో క్షీణే మధ్య పుణ్యలోకం విషయం, స్వర్గలోకంలో సుఖాలను అనుభవిస్తాం. ఎలా అయితే పెన్షన్ వచ్చే సమయంలో ఇంట్లో కూర్చుండి హాయిగా ఆ డబ్బుల్ని మనం ఎంజాయ్ చేయగలం, అలానే స్వర్గలోకంలో కేవలం మనం చేసుకున్నటువంటి, లైక్ అటెండర్ కు పెన్షన్ వస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్ కి పెన్షన్ వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ పెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, అటెండర్ తక్కువ ఉంటుంది. ఆయన ఎక్కువ పెన్షన్ తో ఎక్కువ భోగాలను అనుభవిస్తాడు, తక్కువ పెన్షన్ తో తక్కువ భోగాలను అనుభవిస్తాడు. అదేవిధంగా స్వర్గలోకంలో కూడా మన మన లెవెల్ బట్టి, అంటే మనం కష్టపడ్డ దాన్ని బట్టి అటువంటి భోగాలను మనము అనుభవించే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? అక్కడ కూడా లైఫ్ స్పాన్ ఉంది, అక్కడ కూడా 100 years. దాని తర్వాత అక్కడ మృత్యువు పాలవుతే దాని మళ్ళీ కూడా ఈ మర్త్యలోకం విషయం, మర్త్యలోకానికి మళ్ళీ తిరిగి కర్మలను చేయడానికి కొరకు మళ్ళీ రావాలి. కర్మలు చేయాలా, కర్మ ఫలాలను మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది. అందువచ్చే మనకు భగవంతుడు 8.16 లో చెప్పాడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిలో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. సో మీరు బ్రహ్మలోకం వెళ్ళినా కూడా, ఏ లోకంలో అయినా కూడా పునర్జన్మ ఉంటుంది. అంటే మృత్యు ఉంటుంది కాబట్టి పునర్జన్మ ఉంటుంది. నా లోకంకి వచ్చిన వాళ్ళకు పునర్జన్మ మాత్రం ఉండదు అని భగవంతుడు చెప్తాడు. అంటే మరి భగవత్ లోకానికి వెళ్ళేటువంటి కర్మ చేస్తే ఇంకా వేరే, ఎట్లయితే మనము ఇంట్లో కూర్చుండి ఎక్కడన్నా, ఇప్పుడు రేపు నరసింహ జయంతి ఉంది, సో నరసింహస్వామి టెంపుల్ కు మనం వెళ్ళాలనుకుందాం. మన నియర్ బై ఇస్కాన్ ఆర్ వాట్ ఎవర్ ద టెంపుల్ ఉన్నది, దాని లొకేషన్ పెట్టుకుంటే మన ఇంటి లొకేషన్ స్టార్టింగ్ పికప్, దెన్ డెస్టినేషన్ టెంపుల్ పెట్టామనుకోండి, వెహికల్ వస్తుంది, ఆ టెంపుల్ దగ్గర దింపేస్తుంది. మరి నేను పలానా డెస్టినేషన్ వెళ్ళాలని నేను సెలెక్ట్ చేసుకొని నేను దానికి కన్ఫర్మ్ చేయాలా, అప్పుడు నాకు వెహికల్ వస్తుంది. మరి మనమున్న ఇప్పుడు స్థితిలో నేను భగవద్ధామమే వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేసామో లేదో తెలియదు. కన్ఫర్మ్ చేస్తే మనకేమొస్తుంది? వెహికల్, ఆ వెహికల్ నంబరు, తర్వాత ఓటీపీ కూడా వస్తుంది, వెహికల్ వస్తుంది, రాగానే చెప్పాల్సి ఉంటుంది. సో మనం కూడా ఆ డెస్టినేషన్ వెళ్ళాలనుకుంటే వాడు ఫ్రీగా రాడు, వాడికి వచ్చిన తర్వాత పేమెంట్ చేయాల. మనం కూడా భగవద్ధామం వెళ్ళడానికి కొరకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏంటా పేమెంట్? సాధన పేమెంట్, హరినామ ధన పేమెంట్, హరి కథామృత ధన పేమెంట్, హరి ప్రసాదామృతము, ఇవన్నీ కూడా ఎట్లయితే మనం వాడు రాగానే క్యాష్ ఆర్ గూగుల్ పే వాట్ ఎవర్ పే చేయాల్సి ఉంటుందో, మనకు కూడా వెహికల్ వస్తుంది. మన డెస్టినేషన్ గోలోక బృందావనం అనుకున్నప్పుడు మన పికప్ పాయింట్, వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు లీవ్ అవర్ బాడీ, మన శరీరాన్ని ఎక్కడైతే మనం వదిలిపెట్టాలనుకుంటున్నామో ఆ స్పాట్ సెలెక్ట్ అవుతుంది. దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. అన్కాన్షియస్ స్టేజ్ సెలెక్ట్ అయిపోతుంది. కానీ మన డెస్టినీ సెలెక్ట్ కాదు. బాడీ వదిలేసేది ఎక్కడ వదిలేసి అక్కడి నుంచి. కానీ వాళ్ళకు భగవంతుడి వైకుంఠ ధామ వాసులకు తెలిసిపోతుంది, ఎస్ ఫలానా మా కస్టమర్ అక్కడ ఉన్నాడు. ఆల్రెడీ మనం ఏం చేస్తాం, అన్కాన్షియస్ లో ఉన్నా మనం అదే హాస్పిటల్స్ ఎక్కడైనా ఉంటే
మన యొక్క చుట్టాలు, బంధువులు, మన ఇంట్లో వాళ్ళు డబ్బులు కడతారు. కానీ మనం గోలోక బృందావనం వెళ్ళడానికి వరకైతే మన ఇంట్లో వాళ్ళు డబ్బులు కట్టలేరు. కట్టగలుగుతారా? మనమే కట్టాలి. మనమే దాని పేమెంట్ జేయాల. ఎప్పుడు జేయాల మరి మనము? మనం ఫుల్లీ కాన్షియస్ ఉన్నప్పుడు ఆ పేమెంట్ చేయాలా? పొద్దున పూట భగవంతుడు అట్‌లీస్ట్ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం మనం. హరి కథామృతం భగవంతుడి యొక్క గీతామృతాన్ని తో స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఎట్లయితే ఈరోజు రేపు మనకు కొంత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు కూడా పెడతా ఉన్నారు. కొన్ని స్కీమ్స్ పెన్షన్ పాలిసీ లేకుంటే అమ్మాయిలదేదో కొన్ని పాలిసీలు పెళ్లికి డబ్బులిస్తామంటారు. నిజంగా వస్తాయా అంటే విశ్వాసం అంతే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ స్కీమ్ తీసింది. 20 ఏళ్ళు మన అమ్మాయి పెళ్లి 25 ఏళ్ళు అప్పటికుంటదా? ఏమైతదంటే విశ్వాసంతోని ముందుకు వెళ్ళాల. దాన్ని చిన్న పాప ఇప్పుడే జన్మించింది. కానీ ఆమె పేరు మీద 25 ఏళ్ల కొరకు కడతా ఉంటాం. నిజంగా ఎట్లా విశ్వాసం అండి? 25 ఏళ్ళ తర్వాత మీరుంటారో ఉండరో, అమ్మాయి ఉంటదో ఉండదో లేదో తెలీదు. కానీ డబ్బులైతే కడుతున్నాం గదా! అవును ప్రభుజీ గవర్నమెంట్ గదా ఇస్తది. మరి భగవంతుడి యొక్క గవర్నమెంట్ ఇవ్వదా? భగవత్ ప్రభుత్వం ఇవ్వదా? ఇస్తుంది గ్యారంటీ. దాన్ని నమ్మలేము, దీన్ని నమ్ముతాం. అర్థమైందా? ఇక్కడ ఎలా అయితే ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ లాగా మన బ్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తాము, కట్టేస్తా ఉంటాం. కొందరు ఫిజికల్‌గా వెళ్లి కడతారు. అదే పేమెంటు రోజు భగవత్ కథామృతం మీరు వినడం వల్ల దాని యొక్క పేమెంట్ భగవద్ ధామానికి వెళ్ళిపోతుంది. భగవంతుడి నామం చేస్తారు. భగవద్ధామం అంటే మన ఇందాక క్యాబ్ గదా! బుక్ చేయడానికి మన అకౌంట్‌లో ఉంటుంది. సో, ఆ అకౌంట్‌లోంచి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. దీనికి చాలా విధాలుగా ఇంతకుముందు కూడా చెప్పాం. భగవంతుడి యొక్క జపాయజ్ఞం హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. మనము బద్ధ స్థితి నుంచి ముక్త స్థితికి, బద్ధ జీవ స్థితి నుంచి ముక్త జీవ స్థితికి అర్థమైందా? కాబట్టి మనం ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్. మనము బద్ధ జీవితంలో బందీ అయి ఉన్నాము. ఈ బంధ విముక్తులం అవ్వాలంటే దాని కొరకు మనం కొంత పేమెంట్ చేయాలి. ఎట్లయితే రామదాసు ఆహ్, ప్రభుత్వ సొమ్మును వాళ్ళనుకున్నారు పర్సనల్‌గా వాడు. కానీ ఆయన ఎవరికీ కట్టాడు. ఇదైతే సాక్షాత్ మనకి ఇది నిజంగా జరిగిన సంఘటన. ఏదో కట్టుకథలు గాదు. ఆయన భగవంతుడికి భద్రాద్రి భగవంతుడికి యూజ్ చేశారు. అప్పుడు ఆళ్ళకేంది నాన్ బిలీవర్స్ వాళ్ళు. నాస్తికులు. తీసుకొచ్చి జైల్లేసేసారు. ఆ అమౌంట్ కట్టు అని చెప్పేసి. అప్పుడు ఆయన భగవంతుడితో వేడుకున్నాడు. స్వామి నేను దాంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా నా స్వార్థానికి వాడుకోలేదు. సో, కంప్లీట్‌గా మీ కొరకే ఇచ్చానంటే సాక్షాత్ భగవంతుడొచ్చి ఆ తానీషకు డబ్బులు కట్టాడనేది మనకు తెలుసు. సో, ఇవన్నీ నమ్ముతా ఉన్నాము. మరి మన పట్ల గూడా భగవంతుడు అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం హ్మ్. యోగక్షేమం వహామ్యహం. మన యోగక్షేమాలంటే భగవద్ధామం వెళ్ళేటువంటి యోగక్షేమాన్ని భగవంతుడు కేర్ తీసుకుంటాడు అని మనకు మాటిస్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్ విష్ణు పురాణము 1.4.51 అందుట్లో నిర్ధారించుచున్నది. నిమిత్తమాత్రే నిమిత్తమాత్రమేవాసౌ సృజ్యానాం సర్గకర్మణి ప్రధాన కారణీభూత యతో వై సృజ్య శక్తయః. భౌతిక సృష్టికి భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణంగా ఈ జగత్తు వ్యక్తమగుచున్నది. సృష్టింపబడిన జీవులలో దేవతలు, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పుణ్య పాప కర్మల ఫలములకు లోబడి ఉందురు. భగవానుడు వారికి అట్టి కర్మలను ఆచరించుటకు తగిన సదుపాయములను సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించునే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యతను వహింపడు. వైషమ్య నైర్గుణ్యే నా సాపేక్షత్వాత్. భగవానుడు ఏ జీవి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు అని వేదాంత సూత్రము 2.1.34 నిర్ధారించుచున్నది. వాస్తవమునకు జీవుడు తన కర్మలకు తానే బాధ్యుడై ఉండును. భగవానుడు తన బహిరంగ శక్తి అయిన భౌతిక ప్రకృతి ద్వారా అతనికి సౌకర్యములను మాత్రమే సమకూర్చుచుండును. కర్మ సిద్ధాంతమునందలి ఈ రహస్యములన్నింటినీ పూర్తిగా ఎరిగినవాడు తన కర్మ ఫలములచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్య తత్వమును అవగాహన చేసుకొనిన వాడు కృష్ణ చైతన్యమునందు నిష్ణాతుడగును. కనుక అతడెన్నడును కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావమును ఎరగక
సాధారణ మానవుల కర్మల వలనే భగవానుని కర్మలు కూడా కర్మ ప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించువాడు కర్మ ఫలములచే తప్పక బంధింపబడును. కానీ పరమ సత్యము నెరిగిన వాడు కృష్ణ చైతన్యమునందు స్థితుడై నట్టి ముక్త పురుషుడు. సో ఇక్కడ మనకు భగవంతుడు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సృష్టికి ప్రధాన కారణము భగవంతుడు. సో సృష్టించడం మాత్రమే, మళ్ళీ దాన్ని నడిపించడం అనేది భౌతిక ప్రకృతి నిమిత్త కారణంగా ఈ జగత్తు వ్యక్తమవుతా ఉంటుంది. సో ఇది నడుస్తా ఉంటుంది. భగవంతుడు సృష్టించి సో ఆ జగత్తుని భౌతిక ప్రకృతికి అప్పచెప్పడం. ఆ భౌతిక ప్రకృతి తప్పులు చేస్తే ఆ భౌతిక ప్రకృతి శిక్షిస్తుంది. సో దీంట్లో మన ఆచార్యులు చెప్తా ఉంటారు, భగవంతుడు నిష్పక్షపాతి, పక్షపాతి కాదు. దానికి ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. కృష్ణుడు అవతరించాడు. కృష్ణుడితో పాటు శిశుపాలుడు కూడా జన్మిస్తాడు. శిశుపాలుడేమో తన కర్మలను అనుభవించడానికి, భగవంతుడు ఎవరైతే తనకు శరణాగతి పొందుతారో వాళ్ళ కర్మ బంధ విముక్తిని చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. శిశుపాలుడి యొక్క తల్లి భగవంతుడైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క తల్లి దేవకి, ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. సో కాబట్టి వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్ అవుతారు, చిన్నమ్మ పెద్దమ్మ కొడుకు. ఎప్పుడైతే శిశుపాలుడు జన్మించాడో ఆయన జన్మతోనే 4 చేతులతో జన్మిస్తాడు శిశుపాలుడు. సో 4 చేతులతో జన్మించినప్పుడు ఆకాశవాణి ద్వారా శబ్ద బ్రహ్మం వినబడుతుంది. ఏంటంటే ఈయన 2 చేతులు వెళ్ళిపోతాయి. ఎప్పుడంటే ఈయన ఈ శిశుపాలుని చూడడానికి చాలా మంది వస్తారు, కానీ ఎవరి చూపు వల్ల 2 చేతులు అంతర్ధానం అయిపోతాయో అతనితోనే మృత్యు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. చాలా మంది వచ్చారు, చేతులు అలానే ఉన్నాయి. లాస్ట్ కు దేవకి మాత కృష్ణుని తీసుకొని వస్తుంది. అప్పుడు దేవకి ఎప్పుడైతే కృష్ణుని తీసుకొని వస్తుందో అప్పుడు ఆయన చేతులు అంతర్ధానం అయిపోతాయి. అప్పుడు ఆ శిశుపాలుడి యొక్క తల్లి కృష్ణుని ఆశ్రయించి, కృష్ణ నాకు అర్థమైంది, నా కొడుకు యొక్క మృత్యువు నీ చేతుల్లో ఉంది. సో నా కొడుకుని సంవరించాని మాటియు సంవరించకుండా. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సరే నువ్వు నన్ను వేడుకుంటున్నావు కాబట్టి నేను సంవరించను. ఒక్క కండిషన్ లో మాత్రం ఆయన మృత్యు పాలవుతాడు. ఏంటి కృష్ణ అంటే, నన్ను 100 టైమ్స్ నిందిస్తే క్షమిస్తాను, కానీ నా భక్తులని నిందిస్తే మాత్రం నేను క్షమించను అని అంటుంది. అప్పుడు అంటది ఓకే అని చెప్పేసి అది జాగ్రత్త తీసుకుందాం అనుకుంటుంది. కానీ అతను ధర్మరాజు చేస్తున్నటువంటి ఆ రాజసూయ యజ్ఞంలో కృష్ణుని చాలా నిందిస్తాడు. లాస్ట్ కు అందరి సమక్షంలో ఇక్కడ ఇప్పుడు ఈ యజ్ఞం యొక్క ఫలాన్ని, అంటే దీనికి ఉన్నత స్థానాన్ని ఎవరికి ఇద్దాము అన్నప్పుడు సహదేవుడు లేచి చెప్తాడు. సో మనకు అందరికంటే ఉన్నతమైనటువంటి, ఎందుకంటే సహదేవుడికి చాలా జ్ఞానం, ఉన్నతమైన స్థానం కృష్ణుడిని కల్పిద్దామని. సో సహదేవుని నిందిస్తాడు. సహదేవుని నిందించగానే అప్రయత్నంగానే కృష్ణుడి నుంచి సుదర్శన చక్రం వెళ్ళిపోయి ఆయనని కట్ చేసి. సో ఇక్కడ భగవంతుడు నిష్పక్షపాతి అనడానికి ఈవెన్ తనని నిందించాడు. ఆ నిందలో కూడా భగవంతుడు ఎలా తీసుకున్నాడంటే ఆయన తనని గ్లోరిఫై చేస్తున్నట్టుగా తీసుకోవడం జరుగుతుంది. అంటే భగవంతుడిని కోరి, భగవంతుడి పైన విశ్వాసం. ఎస్, ఇప్పుడు లైక్ నాస్తికులైతే అసలు భగవంతుడి రూపమే లేదండి. అట్లీస్ట్ ఆయన భగవంతుడికి రూపం ఉంది, ఆయన ఫలానా అని నిందిస్తా ఉంది. సో భగవంతుడు ఆ విధంగా, అంటే నేను భగవంతుని సేవించాలని ఆయన కోరిక లేదు, కానీ భగవంతుడికి రూపం ఉంది అని చెప్పేసి దాన్ని నిందిస్తా ఉంటే
ఆయన తల కట్టయిపోతుంది. ఆయన కూడా భగవంతుడి యొక్క వైకుంఠం వెళ్తా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు చూసి నారదుడితో, హే ప్రభు, నారద మునీంద్ర, నాకేం అర్థం అవ్వట్లేదు, వీడింత దుర్మార్గుడు, దుష్టుడు, స్వామివారిని ఇంత నిందిస్తే అటువంటి వాడికి కూడా తన లోకంలో స్థానం కల్పిస్తున్నాడు. అప్పుడు నారదుడు అంటాడంట, ఏ రాజన్, అతను వెళ్తుంది భగవంతుడి లోకం కాదు, లోకం బయట ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఔటర్, భగవంతుడి తేజస్సులోకి ఆయన విలీనం అవ్వడానికి వెళ్తున్నాడు. ఏ ముక్తి అంటారు దాన్ని? సాయుధ్య ముక్తి భగవంతుడు ప్రసాదించాడు. అదే భక్తులకు అభక్తుడికి తేడా ఏంటి? భక్తులు భగవంతుని ఏ విధంగా కోరుకుంటారు? సామీప్య ముక్తి. ప్రతికూల అనుకూల. భక్తులు భగవంతుడికి అనుకూలమైనటువంటి భక్తి చేస్తారు, అభక్తులు భగవంతుడికి ప్రతికూలంగా ఉంటారు, వాళ్ళు సేవాభావంతో ఉండరు. సో కాబట్టి సేవ కోరుకోలేదు కాబట్టి శూన్యంలో ఆయనకు స్థానం కల్పించాడు. అదే భక్తులకు భగవద్ధామంలో స్థానం కల్పిస్తాడు భగవంతుడు. నెక్స్ట్ 15వ శ్లోకం. వాళ్ళకు కూడా ముక్తి. ఈరోజు మనకేంటి, మానవుడు ముక్త పురుషుడు కావడానికి కర్మలు. ఆయన ముక్త పురుషుడు కాలేదు, కాకపోతే జ్ఞానులు వెళ్ళేటువంటి నిరాకార బ్రహ్మజ్యోతిలో స్థానాన్ని భగవంతుడు కల్పించాడు. నెక్స్ట్ చూద్దాం, భగవంతుడి యొక్క లోకంలో స్థానం దొరకాలంటే ఎలా? పూర్వకాలంలో ముక్తాత్మలందరూ నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మల నుంచి ఉండిరి, అందుచే నీవు కూడా వారి అడుగు జాడలను అనుసరించి నీ కర్మను అనుసరించు. భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున్, పూర్వకాలము త్రేత సత్య యుగాల్లో అందరూ కూడా ముక్తాత్మలు దేన్ని, నా దివ్య స్వభావాన్ని అర్థం చేసుకొని కర్మలు చేశారు. అంటే నా దివ్య స్వభావం ఏంటి? భగవంతుడి దివ్య స్వభావం అంటే సచ్చిదానంద స్వభావము, సచ్చిదానంద రూపం. రామచంద్రుడు దివ్య స్వరూపుడు కాబట్టి రామచంద్రుడి ప్రతి ఒక్కరూ సేవలు చేస్తూ ఉండేవాడు. సో రేపు నరసింహస్వామి యొక్క అవతరణ దినోత్సవం. సో రాక్షసులేమో గజగజ వణుకుతా ఉండేవాళ్ళు. ఎటువంటి రాక్షసులు? హిరణ్య అక్ష అంటే, హిరణ్యాక్ష అంటే బంగారు కన్నులు కాదు, వాళ్ళ చూపులంతా కూడా ధన సంపత్తిని ఎలా భోగించాలి. హిరణ్య అంటే బంగారం, బంగారాన్ని, అప్పట్లో సంపత్తి అంటేనే బంగారం, మనలాగా ఈ పేపర్ కరెన్సీ లేదు, కేవలం బంగారమే ఉండేది. కాబట్టి బంగారాన్ని ఎలా చూడాలా, దాన్ని భోగించాలా అంటే బంగారాన్ని. తర్వాత ఎక్కడైతే సంపత్తి ఉంటుందో వాళ్ళు కేవలం ఆహార నిద్ర భయమైతునంచ, 4 పనుల కొరకే, 4టిని చూడాలా, భోగించాలా. హిరణ్య కశిపు, హిరణ్య అంటే బంగారు పానుపులు. సో కాబట్టి బంగారు పానుపులు అంటే ధన సంపత్తితో కూడుకున్నట్టు మెత్తదనము, అతి శృతి మెత్తగా ఉండాలా. అంటే సంపత్తి, ధనము, పరపతి, పొజిషను, ఇవన్నిటినీ కోరుకునేటువంటి వాళ్ళు బద్ధ జీవులు. కాబట్టి పూర్వకాలము నా దివ్య స్వభావపు అవగాహనతోనే రాక్షసులకు భగవంతుడి యొక్క దివ్య స్వభావం యొక్క అనుభవం ఉండేది కాదు, కాబట్టి వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు భగవంతుణ్ణి. కానీ భక్తులు భగవంతుడి యొక్క స్వభావాన్ని ఎరిగి కర్మలు చేసేవాళ్ళు. ఒకటే ఇంట్లో హిరణ్యాక్ష, హిరణ్య కశిపు భగవంతుడు అవసరం లేదు, కానీ భగవంతుడి యొక్క మాయ రూప సంపత్తి కావాల. మాయ భగవంతుడి నుంచి దూరం చేస్తుంది, అర్థమైందా? సో భగవంతుడికి దగ్గర ఏం చేస్తుంది? భగవంతుడి యొక్క భక్తి. ప్రహ్లాదుడు మాయ రూప సంపత్తిని కోరుకోలేదు, కానీ భగవంతుడి యొక్క నామరూప భగవంతుణ్ణి ఆశ్రయించాడు. సో అటువంటి కర్మలు చేయాలంటే భగవంతుని శరణాగతి పొందినవాడు మాత్రమే భగవంతుడికి అనుకూలమైనటువంటి కర్మలు చేయగలడు. భగవంతుడికి శరణాగతి పొందలేని వాడు ప్రతికూల కర్మలు, రాక్షసుడు, దానవుల్లాగా కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు?
రెండు వర్గాలు, దానవులు, దేవతలు. సో దేవతలు భగవంతుడికి ప్రతికూలము, దానవులు భగవంతుడికి దేవతలు అనుకూలురు, దానవులు ప్రతికూలురు. కాబట్టి ప్రహ్లాదుడు జన్మతోనే గర్భంలోంచే భగవంతుడికి అనుకూలమైనటువంటి కర్మలను ప్రారంభించాడు. సో కాబట్టి అటువంటి మహాజనుల యొక్క అడుగు జాడల్లో నువ్వు అనుసరించి కర్మను ఉనరింపము. ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి ఈ విధంగా? అర్జునుడు కూడా భగవంతుడికి వ్యతిరేకంగా ఆలోచించిండు. కృష్ణుడేమో అర్జునుడి యుద్ధం చేయు, ధర్మ యుద్ధం చేయమంటే అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, అరణ్యాలకు వెళ్ళి ఈ హింసాత్మక కర్మ చెయ్యను అన్నాడు. సో కాబట్టి కృష్ణుడు నువ్వు పూర్వకాలం ఏదైతే ధర్మాత్ములైనటువంటి రాజులు ఉన్నారో వాళ్ళ యొక్క అడుగు జాడల్లో మరి రాజు అన్నప్పుడు రామచంద్రుడు, భగవంతుడి యొక్క అవతారం రామచంద్రుడు. మరి ధర్మాత్ముడైనటువంటి రాజు చేయవలసింది ఏంటి? ధర్మానికి విరుద్ధమైనటువంటి కర్మ ఎవ్వడు చేసినా వాళ్ళని దండించి ధర్మాన్ని పునఃస్థాపితం చేయాలి. కాబట్టి నీవు కూడా వారి అడుగు జాడల్లో అనుసరించు అని అర్జునుడికి గైడ్ చేస్తా ఉన్నాడు. దీని ద్వారా మనం కూడా పూర్వ ఆచార్యులు, ఆయన అంటే క్షత్రియ, మనకు పూర్వ ఆచార్యులు ఏదైతే కర్మలు చేశారో మనం కూడా వాళ్ళను అనుసరించాలా, అనుకరించొద్దు. వాళ్ళు ఏ విధంగా మనలాగా గృహస్థ ఉండి భగవంతుని ఏ విధంగా సేవించారు. ఒక ఎంప్లాయీ ఉండి భక్తి వినోద్ ఠాకూర్ చాలా మెజిస్ట్రేట్ పొజిషన్ లో ఉండి బ్రిటిష్ పాలనలో తను ఎన్నో, మనం రోజు పాడుతా ఉన్నాం, ఎన్నో కీర్తన్స్ ని రచించడం జరిగింది, ఎన్నో శాస్త్రాలను రచించడం జరిగింది. మనం అయితే ప్రభుజీ నా జాబ్ చాలా టైట్ గా ఉంది ప్రభు, టఫ్ గా ఉంది ప్రభు, నేను క్లాస్ కూడా అటెండ్ చేయలేకపోతున్నాను. ఆయన ఆ రోజుల్లో మెజిస్ట్రేట్ గా ఉండి నేను రిజైన్ చేస్తా అంటే కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. సరే నీకు తీరుకున్నప్పుడు చెయ్యు. చాలా హానెస్ట్ అన్నట్టు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ప్రభుత్వమే ఆయనకు వెసులుబాటు కలిగించింది. ఈవెన్ ఆయన డ్యూటీకి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ కష్టం అంటే వాళ్ళ ఇంటికి ఒక డైరెక్ట్ ట్రైన్ వేయడం జరిగింది. ట్రైన్లో వచ్చేయండి మీరు అని చెప్పేసి. ప్రభుత్వం కూడా అలా. మళ్ళీ వాళ్ళు బ్రిటిషర్స్ క్రిస్టియన్ ఫిలాసఫీ, ఈయన చేస్తుంది సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాడు, అయినా కూడా డజంట్ మ్యాటర్, నువ్వు మాత్రం మా ప్రభుత్వంలో నువ్వు ఉండవలసిందే అని కోరుకుంటారు. నెక్స్ట్, మానవుల్లో రెండు తరగతుల వారు కలరు. వారిలో కొందరు హృదయమునందు మలిన భావంలో కలవారు కాగా మరికొందరు అట్టి భౌతిక భావాల నుండి విముక్తైన వారు. అంటే దానవ ప్రవృత్తి, తర్వాత దైవీ ప్రవృత్తి, దేవత స్వభావము, దానవ స్వభావం కలవారు. ఈ ఇరువురికి నీ కృష్ణ చైతన్యం సమానంగా శ్రేయోదాయకమైనది. మలిన చిత్తులు భక్తియుక్త సేవకు సంబంధించిన నియమిత సూత్రములను అనుసరించుచు పవిత్రతను పొందుటకై కృష్ణ చైతన్య విధానమును గ్రహింపవచ్చు. విషయ మాలిన్యము కొనిన వారు కూడా ఈ కృష్ణ చైతన్యమునందు కొనసాగుతూ ఇతరులు తమ ఆదర్శ కర్మలను అనుసరించి లాభపడినట్లుగా ఆదర్శముగా కర్మను నిర్వహింపవచ్చును. మూర్ఖులు లేక కృష్ణ చైతన్యపు ఆరంభ దశలో ఉన్నవారు కృష్ణ చైతన్య జ్ఞానము లేకుండుట చేత కర్మల నుండి విరమింపగోరుదురు. యుద్ధరంగ కార్యము నుండి విరమింపవలనని అర్జునుని కోరికను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. మానవుడు కర్మలను ఎట్లు చేయవలనో ఎరుగవలను. కృష్ణ చైతన్య కార్యం నుండి విరమించిన నిర్జన భజనతో కృష్ణ భక్తిని ప్రదర్శించుట అనున్నది కృష్ణ చైతన్యను కలిగి చేయు కర్మల కంటే ముఖ్యమైనది కాబోదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకో మరి ఇన్ని రోజులు ఉండి కరెక్ట్ రేపు మనము కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫెస్టివల్ చేస్తున్నాం. ఏం ఫెస్టివల్ అది? నరసింహస్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని. నరసింహస్వామి ఏం చేస్తాడు? నష్టప్రాయేషు అభద్రేషు, మన లోపల ఉన్నటువంటి అభద్రతలను, విఘ్నాలను సమూలంగా కూకటి వేలతో ఎట్లయితే హిరణ్యకశ్యపుని తన గోళ్లతో, నఖములతో, వజ్ర నఖములతో ఆయన చీల్చి చెండాడో, మన లోపట ఉన్నటువంటి అలాంటి హిరణ్యకశ్యపు, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్ర 6
రాక్షసులు మన లోపల కూడా ఉన్నారు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని రాక్షసులను కేవలము ఎవరైతే నరసింహ స్వామిని వేడుకుంటారో వాళ్ళని భగవంతుడు తన వజ్ర నఖములతో చీల్చి చెండాడుతాడు. సబ్జెక్ట్ కండిషన్, మనం ఆయన శరణాగతి పొందాలి. ఆ శరణాగతి ఏ విధంగా పొందుతారు? కేవలము సేవ ద్వారా, భక్తియుక్త సేవ ద్వారా. ఇది సంవత్సరంలో ఒక్కరోజు నరసింహ జయంతి వస్తుంది. మనం అందరం భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అందరం ఫస్ట్ టైం అక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి కృష్ణ చైతన్యము కలిగ చేయు కర్మలు కంటే ఏకాంత ప్రభుజీ మా ఇంట్లో కూడా అభిషేకం చేసుకుంటా, మా ఇంట్లో జపం చేస్తా, మా ఇంట్లో పూజ చేస్తా అనే ఆ కర్మ కంటే, భజనానంది కంటే గోష్ఠానంది. సో 10 మందికి ఇక్కడ అదే చెప్తున్నారు కదా, కృష్ణ చైతన్య జ్ఞానాన్ని సరే పొద్దున 100, 200, 300 ఎంతమంది వస్తారో తెలియదు. వాళ్ళందరినీ సేవించడానికి మన యొక్క దేహాన్ని ఉపయోగించండి. అప్పుడు మన దేహంలో ఉన్న మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది. కనుకనే అర్జునుడు యుద్ధం నుంచి విరమించుకుంటా అంటే భగవంతుడు రికమెండ్ చేయలేదు. మూర్ఖులు చేసే పని అన్న. మనం కూడా మనకు యుద్ధం అంటే కృష్ణ చైతన్య సేవ, భక్తియుక్త సేవ. రేపు అద్భుతమైన సేవ ఉంది. మరి ఎంతమంది సేవకు వస్తారో నాకు తెలియదు. ప్రవచనానికే ఈరోజు మరి ఎంతమంది మంచి లెక్చర్ ఉందని పాస్ ఆన్ చేశారో తెలియదు. చేసి ఉంటే చాలా మంది మహద్భాగ్యాన్ని భావించి అటెండ్ చేసేవాళ్ళు. అంత ప్రచారం జరగనట్టుంది. ఇది ముక్త పురుషులుగా మారే మహద్భాగ్యాన్ని అందరికీ కల్పించినట్టు అనిపించలేదు. ఓకే, కనుకనే శ్రీకృష్ణుడు ఇచ్చిన అర్జునునికి తెలుపబడిన వివస్వానుడు వంటి భగవానుని పూర్వపు శిష్యుల అడుగుజాడలను అనుసరించి కృష్ణ చైతన్యంతో వర్తింపవలనని ఇక్కడ బోధింపబడెను. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములకు తన పూర్వ కర్మలన్నింటినీ మరియు పూర్వపు కృష్ణ చైతన్యంతో వర్తించిన వారి కర్మలన్నింటినీ పూర్తిగా ఎరిగి ఉండెను. కనుకనే తన నుండి కొన్ని వేల లక్షల సంవత్సరములకు పూర్వం ఈ కలను ఎరిగిన సూర్యదేవుని కార్యకలాపములు అర్జునులకు కూడా అనుసరణీయములని పలుకుచున్నాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించిన కార్య నిర్వహణ యందు నెలకొన్నట్టి పూర్వపు భక్తులే ఇక్కడ ముక్తాత్మలుగా పేర్కొనబడిరి. సూర్య భగవానుడు ముక్తాత్మ, ఇక్ష్వాకు ముక్తాత్మ, మనువు ముక్తాత్మ. సో అదేవిధంగా ఆచార్యులందరూ కూడా ప్రతి పరంపరలో ఉత్తమ భక్తులందరూ కూడా ముక్తాత్మ. మన ఇమ్మీడియట్ గా మనతో పాటు ఉన్న వాళ్ళు ప్రభుపా శిష్యులందరూ కూడా ముక్తాత్మలు. దాంట్లో మనం రోజు నిత్యము శ్రీపాద భక్తి స్వరూప్ దామోదర స్వామి మనందరికీ కూడా స్పెషల్ గా నా గురువు గారు కాబట్టి ఈజ్ ద ముక్తాత్మ, ముక్త పురుషుడు గారు ముక్తాత్మ. తర్వాత ప్రభుపాదుల వారి గురువు భక్తి వేదాంత స్వామి. అలా మనం ఆచార్యుల పేరు చెప్పుకుంటా పోతే వాళ్ళందరూ కూడా ముక్తాత్మలు. ఎందుకంటే వాళ్ళ జీవితము కేవలము భగవంతుడి నిర్దేశానుసారమే జీవించారు. భగవంతుడి ఏదైతే నిర్దేశానుసారము 8.6 లో మనందరికీ బోధించారో ఆ విధంగానే వాళ్ళు జీవించడం జరిగింది. 8.6 ఏంటి శ్లోకం? (8.5) and 8.6. యం యం వాపి స్మరన్ భావం జగత్యంతే కలైవరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావం స్మరించినో అదే భావం అతడు నిశ్చయంగా పొందును. ముక్తాత్మలందరూ ఏ భావంలో ఉంటారు? ప్రభుపాది ఫైనల్ డేస్ చూడండి. ఫైనల్ డే ఆయన లాస్ట్ సెకండ్ వరకు, లాస్ట్ మినిట్ వరకు భగవంతుడి యొక్క భాగవతాన్ని బోధిస్తూ శరీరం వదిలేయడం జరిగింది. లాస్ట్ కి ఇంకా అందరి కీర్తన చేయమంటారు. శరీరం స్వతహాగా ఆనందంతో శరీరాన్ని వదిలేశారు ప్రభుపాదుల వాళ్ళందరూ కూడా. అటువంటి స్థితికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ఎవరైతే నేర్చుకుంటారో ఆ కళని నేర్చుకొని వాళ్ళు అప్లై చేస్తే దే విల్ బికమ్ ముక్తాత్మ. ముక్త పురుషుడు అని ఎందుకు అన్నారంటే ఇక్కడ భగవంతుడు పురుషుడు, గోవిందం ఆది పురుషం తమహం భజామి. సో మరి 15.7 శ్లోకం యొక్క శ్లోకము తర్వాత నెక్స్ట్
బుద్ధిమంతులు కూడా కర్మ ఎనగానేమో మరియు అకర్మ ఎనగానేమో నిర్ణయించుట యందు భ్రాంతి నొంది ఉన్నారు. అందుచే కర్మ ఎనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదువు. భాష్యం. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అనుసరించి పూర్వపు ప్రామాణిక భక్తులను ఆదర్శంగా తీసుకొని కర్మ చేయవలెను. సో కాబట్టి మనకు ఆల్రెడీ కర్మలు 3 రకాలు: కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే దాన్నే సకామ కర్మ అనొచ్చు. వికర్మ అంటే భగవంతుడికి వ్యతిరేకం, అంటే ధర్మానికి వ్యతిరేకం. అకర్మ అంటే భగవంతుడి అంటే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి కర్మలొచ్చి సకామ కర్మ, వికర్మ. త్రిగుణాతీతమైనటువంటి కర్మ అకర్మ. అంటే మనను కర్మ బంధించదు ఆ కర్మ చేస్తే. దాన్నే భగవత్ కర్మ. భగవంతుడికి సంబంధిత కర్మ వచ్చి అకర్మ అంటారు. అదే భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి పుణ్యకర్మలు కర్మ, అకర్మ, వికర్మ అంటే పాపకర్మ. పుణ్యకర్మల్ని కర్మ ఆర్ సకామ కర్మ, వికర్మ అంటే పాపకర్మలు. ఈ రెండు కూడా మనల్ని బంధిస్తాయి. అకర్మ వచ్చి బంధించదు మనని. మరి అకర్మ ఎలా చేయాలా? కృష్ణ చైతన్య సిద్ధాంతమును అనుసరించి, భగవంతుడి బోధనను అనుసరించి పూర్వపు ప్రామాణిక భక్తులను ఆదర్శంగా తీసుకుని కర్మ చేయాలి. దాన్నే అకర్మ చేయాలి. పూర్వపు ఆచార్యులు ఎలా చేశారు? అందుకే ప్రభుపాద మనకి ఏం చెప్పారు? మనకు భగవద్గీత ద్వారా మన జీవన విధానం ఎలా ఉండాలి? నిత్యము నిరంతరము మన యొక్క ఫ్యామిలీని పోషించడానికి కొంత దేహ కర్మ చేస్తూ, ఆ దేహంతో మళ్ళీ భౌతికమైనటువంటి కర్మ ప్యూర్లీ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, అక్కడ కంప్లీట్ గా కృష్ణ చైతన్యం ఏం సంబంధం ఉంటుంది? ఏమీ ఉండదు. కానీ మరి ఆ కర్మ చేయకపోతే ఫ్యామిలీని పోషించడం కానీ, నన్ను నేను పోషించుకోవడం కానీ, అఫ్కోర్స్ కంప్లీట్ భగవంతుడి యొక్క మీద డిపెండ్ అయ్యి భజన చేస్తే కూడా పోషించుకోవచ్చు. సో కానీ అలాంటప్పుడు నేను సభ్య సమాజం జీవించకుండా ఇంకా ఎలూఫ్ గా జీవించాలంటే కంప్లీట్ గా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేస్తూ జీవించినా కూడా భగవంతుడు పోషిస్తాడు. సో కానీ ప్రభుపాదుల వారు ప్రచార మార్గంలో ఉండమన్నారు కాబట్టి కొంతకాలం అట్లీస్ట్ గృహస్థ ఆశ్రమంలో ఆ జీవితం నడిపించడానికి కొరకు, భక్తుల్ని పోషించడానికి కొరకు, భగవత్ సేవ చేయడానికి కొరకు మనం డ్యూటీస్ చేస్తూ, మళ్ళీ నిత్య కర్మలు మన అకర్మలు. డ్యూటీ నుంచి వచ్చాము, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? సకామ కర్మన, వికర్మన, అకర్మన. ప్రజెంట్ ఇప్పుడు మనందరం మీతో పాటు ఎవరైతే ఆన్లైన్ మన అందరం ఏ కర్మ చేస్తున్నాము? ఏ కర్మ ఇది? అకర్మ గురించి. అకర్మ చేస్తున్నాం. అకర్మనేనా? అంటే అకర్మ ఇన్ ది సెన్స్ కృష్ణ కర్మ. ఓకే. సో కాబట్టి మరి మార్నింగ్ మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ పొద్దున 4 to 8:30 అకర్మ. అంటే కర్మ బంధించినటువంటి కర్మని అకర్మ. అది మరి ఎలా చేయాలనేది మనం ఏం చేస్తున్నాము? మనకంటే ఉత్తమ భక్తులు పూర్వాచారుల్ని అనుసరించడం అంటే వాళ్ళ యొక్క వచనాలను శ్రవణం చేసి పాటిస్తారు. ప్రభుపాద ఉన్నారా? చూసామా? చూడలేదు. సో ప్రభుపాదని ఎవరు చూశారు? వారి శిష్యులు చూశారు. వారి శిష్యులు ప్రత్యక్షంగా వారితో పాటు ఉండి ఎలా చేశారో ప్రభుపాద ద్వారా నేర్చుకొని మనందరికీ గైడ్ చేస్తారు. ప్లస్ శాస్త్రాల్లో రచించడం జరిగింది. దాన్ని మనం చర్చిస్తూ మనం చేయడానికి పాటిస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడైతే వాళ్ళు చేసి అత్యంత ఆనందాన్ని అనుభవించారో మనకు కూడా అదే ఆనందం వస్తుంది. నెక్స్ట్ క్రిందటి 15వ శ్లోకము ఈ విషయం ఉద్దేశింపబడింది. అట్టి కర్మను ఎందుకు స్వతంత్రంగా ఇచ్ఛానుసారము చేయరాదో బాబో శ్లోకం నందు వివరింపబడింది. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. పూర్వపు ప్రామాణిక భక్తులను ఆదర్శంగా తీసుకునే కర్మ చేయాలి. ఇండిపెండెంట్ గా చేయకండి. స్వతంత్రంగా చేస్తే మాత్రం దాని యొక్క ఈవెన్ భక్తే. అందుగురించే ప్రతి దగ్గర ప్రామాణిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో చేయండి, గైడ్ లైన్స్ లో చేయండి. ఎందుకంటే మనం మన ఫ్రీడమ్ మన ఇండిపెండెంట్ గా చేస్తే కొన్నిసార్లు స్వతంత్రత ఎక్కువై తప్పులు చేసే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్ లో కూడా అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, లేదంటే సిజిఎం వరకు, ఇంకా సిఎండి వరకు హైరార్కీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సూపర్విజన్ అనేది ఉంటుంది.
ఆ సూపర్విజన్ లో ఎక్కువ తక్కువ అనేది కాదు. సో అకార్డింగ్ టు హిస్ క్వాలిఫికేషన్ విల్ గైడ్ హిస్ టీమ్. అలా మనం ఆనందంగానే ఆయన గైడ్ లైన్స్ లో ఉండాలి తప్ప, ఈయన నాకంటే చిన్నవాడు, ఈయన మాట నేనెందుకు వినాలి అన్నప్పుడు అక్కడే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతం తొలుత సూర్యదేవునకు వివరింపబడగా, సూర్యుడు తన పుత్రుడైన మనువునకు దానిని బోధించను. పిదప మనువు దానిని తన పుత్రుడైన ఇక్ష్వాకునకు విశదీకరించను. ఈ సిద్ధాంతము ఆనాటి నుండి ఈ దరిత్ర్యందు కొనసాగుతున్నది కనుకనే మానవుడు గురు శిష్య పరంపర నందున్న పూర్వపు ప్రామాణిక భక్తుల అడుగుజాడలను అనుసరింపగలను. లేనిచో మిక్కిలి బుద్ధిమంతులైన వారు కూడా కృష్ణ చైతన్యమునకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయమున భ్రాంతికి గురి అగుదురు. కనుకనే శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యక్షంగా ఉపదేశించుటకు నిశ్చయించుకొనెను. భగవానుడే ప్రత్యక్షంగా అర్జునునకు ఉపదేశించి ఉన్నందున అర్జునుని అడుగుజాడలను అనుసరించి వారు ఎల్లప్పుడూ ఈ విషయమున భ్రాంతి నొందరు. సో కాబట్టి మనం చాలా తెలివి, భౌతికంగా చాలా మంచి పొజిషన్ లో ఉండొచ్చు. ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా కూడా ఆధ్యాత్మికతకు వచ్చేసరికి ఖచ్చితంగా ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి ఒక గురువు గారి దగ్గర మనం ఆశ్రయాన్ని పొంది ఈ యొక్క భగవత్ తత్వాన్ని శ్రవణం చేసి ఆచరణలో పెట్టాలి మనం. అప్పుడు మన జీవితము కృష్ణ చైతన్య జీవితంగా మారుతుంది. అలా కృష్ణ చైతన్య జీవితంలో జీవించినట్టయితే కృష్ణ చైతన్యంలోనే శరీరాన్ని వదిలేసి ముక్త పురుషులుగా ముక్తాత్మలుగా మారే అవకాశం ఉంటుంది. అర్జునుడికి మరీ చెప్తుంది. సో ఖచ్చితంగా పూర్వపు ఆచారుల యొక్క అడుగు జాడల్లో నడవాలి. అది కూడా స్పెషల్లీ మన దాంట్లో ఏం చెప్తున్నారు, అవును ప్రభుజీ, సో నేను మీ మాట ఎందుకు వినాలా ప్రభుజీ, బుక్ లో ఉంది కదా, ఆ విధంగా నేను వెళ్ళిపోతాను, పాటిస్తూ వెళ్ళిపోతాను. వెళ్ళండి. మీరు ఒకవేళ వెళ్తున్నారు ఆ మార్గంలో, కానీ మీరు ఎక్కడైతే తప్పులు చేస్తారో దెన్ హూ విల్ దాన్ని ఏమంటారు, కరెక్ట్ యూ. అందుకని ఎప్పుడు కూడా మనకు ఆచార్య పరంపరలో సాధు శాస్త్ర గురు ఎప్పటికీ ఉండాలి. సాధువులు ఉండాలి, ఫిజికల్ సాధువులు, సాధు సాంగత్యంలో ఇంకెవరు ఉండాలా, శాస్త్రాన్ని గురువు గారి దగ్గర మనం నేర్చుకోవాలి. దీనికి సమయం చాలా అవుతుంది. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. మనకు నైమిషారణ్యంలో 80,000 మంది అనుకుంటా, 80,000 మంది సాధువులందరూ కలిసి బ్రహ్మదేవుడితో ప్రార్థన చేస్తారు. ఏ బ్రహ్మదేవ్, మా అందరికి కూడా ఒక గొప్ప భక్తిని ప్రసాదించండి, భగవత్ తత్వాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము సాధు సాంగత్యంలో, గురువు సాంగత్యంలో. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారంట, మీరు నైమిషారణ్యంలో వెళ్ళి మీరందరూ కూడా ఆ ప్రదేశాన్ని భగవంతుడి యొక్క కీర్తనలతో పవిత్రంగా మార్చండి. మీ దగ్గరికే ఉత్తమ భక్తుడు, మీ దగ్గరికి మీ కోరిక మేరకు భగవంతుడు అనుగ్రహించి ఉత్తమ భక్తుణ్ణి, ఉత్తమ భక్తని, అది కూడా పరంపరలో గొప్ప భక్త దగ్గర ఆయన శ్రవణము చేసి సేమ్ దాన్ని మీకు అందరికీ బోధించడానికి వస్తాడు, మీరు వెళ్ళండి అని చెప్తారు. ఆ బోధించడానికి వచ్చినటువంటి ఆచార్యుడే సూత గోస్వామి. అన్నిటికంటే చాలా లాంగ్ టైం సాధు సాంగత్యం జరిగిన ప్లేస్ నైమిషారణ్యం. మనం కూడా అవకాశం వస్తే నైమిషారణ్యం వెళ్దాం. అక్కడ చాలా వేల సంవత్సరాలు వాళ్ళు సాధు సాంగత్యంలో గురువు గారి దగ్గర, ఇంకా కావాలి గురువు గారు, ఇంకా మాకు మా జీవితం మొత్తం ఇంకా దీనికి అంకితము కాబట్టి మొత్తం సకల శాస్త్రాలను బోధించండి. అప్పుడే ఫ్రెష్ గా సుఖదేవ గోస్వామి దగ్గర శ్రవణం చేసి వస్తారు. శౌనకాది ఋషులకు బోధించడానికి. సో కాబట్టి మనకు కూడా అటువంటి శ్రద్ధ ఉండాలి, భగవంతుని ప్రే చేయాలి. లేదంటే మనం గురువుగారే మనకు ఫోన్ చేసి అడుగుతారు క్లాస్కి వస్తున్నారా అని చెప్పేసి, ఇక మనకి ఎటువంటి శ్రద్ధ ఉన్నది మనం ఆలోచించండి. అంటే మనకు కూడా అంటే కొన్నిసార్లు గుర్తు చేస్తారు, సీనియర్ భక్తులకు కూడా గుర్తు చేయాల్సి వస్తే వాట్ ఈస్ ద మీనింగ్, అది బై డిఫాల్ట్. ఇప్పుడు చూడండి, తల్లి లేకుంటే మాతాజీ ప్రసాదం ప్లేట్లో వేసుకొచ్చిన తర్వాత బై డిఫాల్ట్ అంటే సహజ స్థితి మన చేతులు దాన్ని ఆ పప్పు సాంబార్ అన్ని కూడా కలిపి డిఫాల్ట్
నోట్లో పెట్టడము. ఎప్పుడైతే ఇక్కడి వరకు వస్తుందో సో పళ్ళు నాలుక తన పని చేసి నమిలి చేసి జ్యూస్ లాగా తయారు చేసి లోపలికి పంపడం. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ కోఆర్డినేషన్ లో పని చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత తను సమయం తీసుకొని దాన్ని వేస్టేజ్ని సెపరేట్, శక్తిగా సెపరేట్ మార్చేస్తుంది. అది మనకు ఇంతకాలం సంవత్సరం అయింది, 2 సంవత్సరాలైంది. అయినా కొన్నిసార్లు కొంతమంది మళ్ళీ పేరు కనబడదు. వారం, 10 రోజులు, 15 ఏమైంది ప్రభుజీ అంటే ఊరికెళ్ళిపోయినా అంటారు. సో అటువంటి పరిస్థితిలో మనం కృష్ణ చైతన్యాన్ని ఎలా కొనసాగిస్తాం ఆలోచించి. ఇక్కడ పూర్వపు ఆచార్యుడు అంటే మనకు బోధించే ఆచార్యుడు ఉన్నారనుకుంటున్నాం. బోధించే ఆచార్యుడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన మరి మనకు బోధిస్తా ఉన్నాడు కదా. వన్స్ ఇన్ వాళ్ళు ఎప్పుడన్నా ట్రావెల్లో ఉంటే తప్పలేము. ప్రభుపాదుల వారు కూడా ఎంతో ట్రావెల్ చేశారు. 12 సంవత్సరాలు 1966 to 71 అంటే 12 years 65 to 77 సార్ 12 years లో 14 times ప్రపంచం అంతా తిరిగారంట. దేని కొరకు? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి. కాబట్టి దయచేసి మన గురువుల్ని మనం అనుసరించాల. ఎలా ప్రచారానికి ఎంత ఉత్సాహంతో ఉన్నారనేది. అసంపూర్ణమైనటువంటి ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా ధర్మ విధానంను గూర్చి ఎవరిను తెలుసుకొని జాలరు. వాస్తవముకు ధర్మ సిద్ధాంతములు భగవానుని చేతనే స్వయంగా నిర్ధారింపబడును. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో ధర్మం అంటే భగవంతుడు పలికింది ధర్మం. మరి భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్పినటువంటిదే ధర్మ సూత్రాలు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవత్ ప్రణీతం అంటే భగవంతుడు అంటే కృష్ణ భగవానుడు. కృష్ణుడు ఎందుకు భగవానుడు? ఆర్ విష్ణువు, కృష్ణార్ విష్ణువు. ఎందుకంటే వారు షడైశ్వర్య సంపన్నులు. షడైశ్వర్యాలు ఏంటి? భగవంతుడు చాలా మంది భగవంతుడు అంటారు కానీ ఎవరెవరినో భగవంతుడు అంటారు. వాళ్ళకు ఈ 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయా చూసుకోవాలి. బలము, బలము, అందము, తర్వాత బలము, అందము, కీర్తి ప్రతిష్టలు, యశస్సు, తర్వాత నెక్స్ట్ సంపత్తి, ఐశ్వర్యము, ధనము, సంపత్తి అనుకోండి. తర్వాత జ్ఞానము, వైరాగ్యం. ఈ 6 ఏకకాలంలో మొత్తం బ్రహ్మాండంలోనే ఎవరి దగ్గర ఉండవు. అంత ఉన్నవారు భగవంతుడు. కాబట్టి ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మ సిద్ధాంతం సృజింపజాలరు. ఈ విషయంన ఎవరు తమ అసంపూర్ణమైన మానసిక కల్పనలచే ధర్మ సిద్ధాంతం సృజింపజాలరు. ఈ విషయంలో బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనందనాథులు, కపిలుడు, ప్రహ్లాదుడు, భీష్ముడు, శుకదేవ గోస్వామి అంటే 12 మంది మహాజనులు, యమధర్మరాజు, జనకుడు, బలిమహారాజు వంటి మహాజనుల అడుగు జాడలను ప్రతి ఒక్కరూ అనుసరింపవలెను. మానసిక కల్పన ద్వారా ఎవరును ధర్మం అనగానేమో లేదా ఆత్మానుభూతి అనగానేమితో తెలుసుకొని జాలరు. కనుక భక్తుల పట్ల గల అవ్యాజ కృప కారణంగా కర్మ అననేమో మరియు అకర్మ అననేమో అర్జునులకు భగవానుడు ప్రత్యక్షంగా బోధించుచున్నాడు. కృష్ణ చైతన్యంతో చేయబడు కర్మ మాత్రమే భవబంధం నుండి మానవుని విముక్తిని చేయగలదు. సో కృష్ణ చైతన్యంతో చేయబడు కర్మ అంటుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటితో కూడా కేవలము కృష్ణ చైతన్య కర్మ చెయ్యండి. సపోజ్ ఇంద్రియాల్లో ముఖ్యమైన ఇంద్రియాలు మన హెడ్కున్న ఇంద్రియాలను చూద్దాం మనం. సో మానవ శరీరం కానీ ఏ శరీరం, జంతు శరీరం అయినా కూడా చెవులు చాలా ఇంపార్టెంట్. చెవులు వినబడకపోతే మనకి ఇంకా కళ్ళు కనబడకున్నా కూడా ఎవరైనా పిలిస్తే చెవులు వినబడలేదు. సృష్టిని చూస్తున్నాము కానీ మనం చెవులు వినబడట్లేదు కాబట్టి మాట్లాడలేదు. సో మాట వచ్చినా ఎవరైనా చెప్తారు వినబడలేదు కదా, రెస్పాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ చెవులతో కర్ణముల ద్వారా మన మొట్టమొదటి సేవ భగవంతుడు స్టార్ట్ అవుతుంది. ఏంటది? శ్రవణం. నవవిధ భక్తుల్లో శ్రవణం చెవులతో మనం చేస్తాము. తర్వాత ఏదైతే శ్రవణం చేస్తామో భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని శ్రవణం చేయాలి, కీర్తన చేయాలి. ఈ రెండు ఒకటికొకటి కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఉంటే ఆటోమేటిక్ గా స్మరణ, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల స్మరణ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో ఆటోమేటిక్ గా మనకు పాద సేవనం, లక్ష్మీదేవి నిత్య నిరంతరం వైకుంఠ ధామంలో భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయిస్తుంది.
మనకు కూడా ఆ దేవదేవుడి యొక్క పాద పద్మ ఆశ్రయం దొరుకుతుంది. భగవంతుడికి రేపు మనం అందరం కలిసి భగవంతుడి యొక్క నరసింహ అవతారానికి అభిషేకం చెయ్యబోతున్నాము అందరం కలిసి. సో మరి అర్చన, పాద సేవనం, అర్చన. భగవంతుడి అర్చనలు ఏమొస్తాయి? భగవంతుడికి పంచామృత అభిషేకం వస్తుంది, భగవంతుడికి నైవేద్యం ఆఫరింగ్ వస్తుంది, భగవంతుడికి ఆరతి వస్తుంది, భగవంతుడికి అలంకరణ వస్తుంది, భగవంతుడికి పుష్పగుచ్చాలు గుచ్చడం, ఇవన్నీ కూడా అర్చన కిందికి వస్తాయి. నెక్స్ట్ దాని తర్వాత వందనం. వందనం ముఖ్యంగా భగవంతుడి సాష్టాంగ దండవత్ ప్రణామాలు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైన గురువుకు భక్తులకు దండవత్ ప్రణామాలు. దాంతో పాటు వందనం అంటే భగవంతుడి గురించి ప్రేయర్స్, గ్లోరిఫికేషన్, భగవద్ గ్లోరిఫికేషన్, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల గ్లోరిఫికేషన్ ని వందనం అంటారు. నెక్స్ట్ దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. మనని మనం సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకోవడం ద్వారా మనము ముక్త పురుషులుగా మనము మారే అవకాశం ఉంటుంది. కర్మలు ఈ కర్మలు చేయాలి. దీంతో ముగిద్దాము. గ్రంథరాశ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिता भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।